హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. నేను శ్రీకాంత్. ఈరోజు మీ అందరి ముందరికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. ఇంకా అదేంటన్నది ఈ వీడియోలో చూద్దాం పదండి. మన దేశానికి ఎక్కువ మంది ప్రధానమంత్రులు ఎక్కడి నుంచి అయ్యారంటే టక్కుని చెప్తారు ఉత్తరప్రదేశ్ అని. అలాగే నార్త్ ఇండియా నుంచి కూడా చాలామంది ప్రధానమంత్రులు మన దేశానికి సేవలు అందించారు. మన దక్షిణ భారతదేశం నుంచి అదేనండి సౌత్ ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్లు ఎవరంటే ఇద్దరయ్యారు. అది ఒకటి మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు అయితే, రెండవది కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి హెచ్డి దేవేగౌడ గారు. సో మన పివి నరసింహారావు గారు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున 5 సంవత్సరాలు దిగ్విజయంగా దేశ ప్రధానమంత్రి పదవిని అధిరోహించి తెలుగువారి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. సో ఇంకా హెచ్డి దేవేగౌడ గారు సంకీర్ణాల సకాలంలో ఆయనైతే ప్రధానమంత్రిగా ఒక 11 నెలలు అయితే బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి ఆయన. సో ఇంకా మొత్తానికైతే మన 2 రాష్ట్రాల నుంచే ప్రధానమంత్రి అయ్యారు. సో ఇంకా ఇక్కడ దేశ రాజకీయాల్లోనూ అలాగే రాష్ట్ర రాజకీయాల్లోనూ చాలా కీలకంగా ఉండేటువంటి తమిళనాడు రాష్ట్రం నుంచి అయితే ఒక్కరు కూడా మన భారతదేశానికి ప్రధానమంత్రి కాలేదు. సో దానికి కారణాలు వచ్చేసి వివిధ రకాలుగా ఉంటాయి. సో రాష్ట్రపతులు అయితే అయ్యారు, మరి తమిళులైతే ప్రధాని పీఠంపై ఇంతవరకు ఎందుకు కూర్చోలేకపోయారు? తమిళనాడులో లీడర్లు లేరా అంటే చాలా అద్భుతమైనటువంటి లీడర్లే ఉన్నారు, గొప్ప ప్రజానాయకులే ఉన్నారు. సో వారు తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే పరిమితం అయ్యే విధంగా పాలిటిక్స్ అయితే చేయడం జరిగింది. సో దానివల్ల వాళ్ళు దేశ ప్రధానమంత్రి పీఠంపై అయితే కూర్చోలేదు. సో ఇంకా దక్షిణ భారతదేశం నుంచి ఇప్పటికైతే ప్రధానమంత్రులు అయ్యే వాళ్ళు ఉన్నారా అంటే టక్కున వచ్చే పేరు అదేనండి. మీరు మనసులో అనుకుంటున్నారు కదా, నారా చంద్రబాబు నాయుడు గారు. అవును, ఇప్పుడు ప్రస్తుతం దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి అయ్యే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి చాలామంది కూడా సీనియర్ లీడర్లు చెప్పడం జరిగింది. సో ఇంకా తమిళనాడు నుంచి చాలామంది అయితే నేతలు ఉండేవారు. సో కేంద్రాన్ని వాళ్ళ కంటితో కూడా శాసించినటువంటి గొప్ప లీడర్స్. సో వారైతే ప్రధాని పీఠంపై కూర్చోకపోవడానికి కారణం ఏంటంటే భాషాభిమానం. అవును, భాషాభిమానంలో ముందు ఉంటుంది తమిళనాడు. సో ఇంకా వారు ఆ భాషను ప్రేమిస్తారు. సో ఆ భాష వల్లనే వారు దేశ అత్యున్నత పీఠమైనటువంటి ప్రధాని పీఠాన్ని అధిరోహించలేకపోయారు. సో ఇంకా ఇప్పటికైతే తమిళ్లో ఉన్నటువంటి లీడర్స్ ఎవరు కూడా ప్రధానమంత్రి అయ్యేంత కెపాసిటీ ఉన్నటువంటి వారైతే ఎవరు కూడా లేరు. సో ఇంకా మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే మామూలుగా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికి ఆ పదవి అన్నది దక్కొచ్చు అని అయితే అనుకోవచ్చు. సో అన్నిటికీ అర్హత ఉంది ఆయనకని భావించవచ్చు. సో ఇక ఎక్కువగా మన భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వారే. సో ఇంకా తర్వాత అలాగే అంటే నార్త్ ఇండియా ఎక్కువ అయ్యారు. సో ఇంకా మన ఆంధ్రప్రదేశ్ నుంచి పివి నరసింహారావు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి విషయం ఇందాక మనం వీడియోలో చర్చించుకున్నాం. సో ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్లో ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే ఏమో చెప్పలేం. అదృష్టం అన్నది ఎప్పుడు తలుపు తడుతుందో కూడా తెలియదు కదా. సో ఇంకా ఈరోజు చిన్న టాపిక్ అండి ఇది. మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి.